హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మట్టి పాత్ర అంటే క్లే పాట్ని మనం వంట చేసే ముందు ఎలా సీజనింగ్ చేసి పెట్టుకోవాలి, దీన్ని వాడడం వల్ల ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఏంటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. మట్టి పాత్రలో మనం కుక్ చేసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. దీంట్లో ఎలాంటి కెమికల్స్ యాడ్ చేయము అండ్ ఇది కంప్లీట్గా మట్టితో రెడీ అవుతుంది కాబట్టి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. కాకపోతే మనం కుక్ చేసేటప్పుడు ఇలా సీజనింగ్ మాత్రం తప్పకుండా చేయాలి, ఎందుకంటే లాంగ్ లాస్టింగ్గా ఇది మనం యూజ్ చేయడానికి కోసం. ఇది ఫస్ట్ అయితే మట్టి పాత్రలు తీసుకున్న తర్వాత ఇలా బకెట్లో మినిమం ఓవర్ నైట్ అంతా సోక్ చేస్తే మంచిది. అలా టైం లేదు అనుకుంటే 6 to 8 hours వరకు అయితే నానబెట్టేసుకోవాలి. మనం ఫస్ట్ బకెట్లో వేయగానే మనకి బబుల్స్లా పైకి వచ్చేస్తుంది. అండ్ అలాగే మనం ఈ మట్టి పాత్ర తీసుకునేటప్పుడే ఇది కుకింగ్కి పనికి వస్తుందని కూడా ముందే అడగాలి, ఎందుకంటే ఇవి సపరేట్గా ఉంటుంది. అన్ని మట్టి పాత్రలు కుకింగ్కి యూజ్ చేయలేము. నైట్ మట్టి పాత్రని ఇలా సోక్ చేసిన తర్వాత మొత్తం ఆరిన తర్వాత ఇక్కడ రైస్ వాటర్ని అయితే ఫుల్గా ఫిల్ చేసి బాయిల్ చేయాలి. ఇలా నానపెట్టి ఇలా బాయిల్ చేయడం వల్ల ఈ పాత్ర అనేది గట్టి పడుతుంది, ఒక లేయర్లా ఫామ్ అయ్యి బ్రేక్ అవ్వకుండా గట్టిగా ఉంచుతుంది. అలాగే మనం మట్టితో రెడీ చేస్తాం కాబట్టి చిన్న చిన్న ఓపెన్ పోర్స్ ఉంటాయి. అలా ఉండడం వల్ల ఏంటంటే మనం కుక్ చేసేటప్పుడు మనకి ఆ డిష్ అనేది మట్టి వాసన అలా ఉంటుంది. కాబట్టి ఇలా సీజనింగ్ చేయడం వల్ల ఆ పోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయి మనకి మట్టి వాసన అస్సలు రాదు. అండ్ అలాగే ఈజీగా బ్రేకేజ్ అవ్వకుండా హీట్ రెసిస్టెంట్ కూడా కొంచెం పెంచుతుంది. ఇలా రైస్ వాటర్ని అంతా బాగా మరిగించిన తర్వాత స్టవ్ ఆపేసి కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా మొత్తం అంతా తీసేసి ఒకసారి మంచిగా వాష్ చేసుకోవాలి. ఎప్పుడు ఈ క్లే పాట్స్ మనం వాష్ చేసినా కూడా ఎలాంటి డిటర్జెంట్ మాత్రం అస్సలు యూజ్ చేయొద్దు. వాటర్తో నార్మల్గా స్క్రబ్ పెట్టి ఇలా ఒక్కసారి వాష్ చేసుకుంటే చక్కగా వాష్ అయిపోతుంది. అలా కడిగేసుకున్న తర్వాత మొత్తం సన్ డ్రై కానీ నార్మల్ డ్రై కానీ చేసిన తర్వాత వంట నూనెని మొత్తం పాత్రకి లోపల బయట అయితే అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అంతా అప్లై చేసిన తర్వాత కుదిరితే నైట్ అంతా ఇలా పెట్టేయచ్చు, లేదు అనుకుంటే కూడా ఒక 1 hour తర్వాత మనం కుకింగ్కి యూస్ చేసేయచ్చు. మట్టి పాత్రలు యూస్ చేయడం వల్ల డైజెషన్ ఇష్యూ ఉన్న వాళ్ళకైతే చాలా మంచిది. అలాగే ఇలా క్లే పాట్లో మనం కుక్ చేసుకున్నప్పుడు స్లో హీట్తో మనము కుక్ చేస్తాం కాబట్టి దాంట్లో ఉన్న వైటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా ప్రిజర్వ్ అవుతూ ఉంటాయి. సో అలా మనకి క్లే పాట్ కుకింగ్ అనేది చాలా మంచిది హెల్త్కి. దీంట్లో మోస్ట్లీ లిక్విడ్ ఐటమ్స్ అనేవి స్టార్టింగ్లో చేయడం వల్ల బ్రేకేజ్ అనేది ఉండదు. మోస్ట్లీ మనకి పప్పు లాంటివి చాలా బాగుంటాయి దీంట్లో. ఇలా మొత్తం ఆయిల్ని నేను విత్ క్యాప్తో సహా అంతా పెట్టిన తర్వాత ఒక నైట్ అంతా కూడా నేను అలా పక్కకు పెట్టేసి ఉంచేసాను. ఇలా సీజనింగ్ అప్పుడనే కాకుండా నార్మల్గా కుకింగ్ చేసి వాష్ చేసిన తర్వాత ఇలా కొద్దిగా ఆయిల్ అప్లై చేయడం వల్ల ఈ ఎండలకి విరగడం లాంటివి ఎలాంటిది ఏది ఉండదు. ఇంకా మనం ఇలా ఆయిల్ అంతా అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ డేకి ఇది యూజ్ చేయడానికి రెడీ అయిపోతుంది. కాకపోతే మనం ఇలా పాట్ కుకింగ్లో ఎప్పుడు చేసినా సరే డైరెక్ట్గా పాట్ పెట్టడం కంటే కూడా కొద్దిగా ఆయిల్ కానీ గీ కానీ వేసిన తర్వాతే స్టవ్ అనేది ఆన్ చేసి వంట స్టార్ట్ చేయాలి మనము. నేనైతే ఫస్ట్ దీంట్లో దోసకాయ పప్పు అయితే చేస్తున్నాను. ఫస్ట్ మనం ఈ పాత్రని యూజ్ చేసినప్పుడు ఇలా రసం పప్పు ఇలాంటివి చేయడం బెటర్. డీప్ ఫ్రైడ్ ఫుడ్ ఐటమ్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయడమే మంచిది, ముఖ్యంగా ఇలాంటి మట్టి పాత్రల్లో. ఎందుకంటే అంత హీట్ని ఇదైతే అసలు తీసుకోలేదు, ఇది జస్ట్ జెంటిల్ స్లో హీటింగ్నే తీసుకోగలుగుతుంది. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఆయిల్ వేసిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా పసుపు వేసి అలాగే కచ్చాపచ్చా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసిన తర్వాత ఇక్కడ నేనైతే పప్పుని ముందుగానే నేను ఉడికించి పెట్టుకున్నాను, అది కూడా యాడ్ చేస్తున్నాను. ఇదంతా సిమ్లో పెట్టేసే నేను ఈ కర్రీని అయితే రెడీ చేస్తున్నాను. ఇప్పుడు ఒక 10 to 15 minutes వరకు మనం దీనికి సరిపోతుంది. ఇక్కడ మనకు చిన్న లిడ్ కూడా ఇచ్చారు కాబట్టి లిడ్ పెట్టుకుంటే ఇంకా చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఎలాంటి పాత్రలు వాడాలన్నా అల్యూమినియం ఇవన్నీ కూడా కెమికల్స్ అంటున్నారు కాబట్టి మీకు కుదిరినప్పుడు వీకెండ్స్లో అయినా ఇలా మట్టి పాత్రల్లో చేయడానికి ప్రిఫర్ చేయండి, చాలా హెల్త్కి మంచిది. 10 minutes తర్వాత చూసారు కదా పప్పు అయితే రెడీ అయిపోయింది. మెయిన్గా ఈ మట్టి పాత్రల్లో ఆయిల్ అనేది ఎక్కువ పట్టదు.
సో టేస్టీ పప్పు అయితే రెడీ అయిపోయింది కదా. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.